హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నైనిక ఎలిమినేట్ అవుతుంది. మనం ఆల్రెడీ వీడియోస్ లో చెప్పుకున్నట్టే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. వన్ ఈజ్ ఆల్రెడీ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు అండ్ ఈ రోజు వీకెండ్ లో నైనిక ఎలిమినేట్ అవుతుంది. అండ్ ప్రాసెస్ ఏంటి, ఎలా జరగవచ్చు అనేది డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిడ్ వీక్ లో అతన్ని హోటల్ నుంచి ఇంటికి సారీ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వస్తారనమాట. వచ్చిన తర్వాత కొన్ని స్మాల్ గేమ్స్ ఉంటాయి అనమాట. లైక్ హౌస్ లో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరు ఇంకా మాస్క్ వేసుకుని ఆడుతున్నారు, అలాంటివి చెప్పిన తర్వాత ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారు. దాని తర్వాత కొంతమంది ఇప్పుడు రిమైనింగ్ లైక్ విష్ణుప్రియ ఉంది, నైనికా ఉంది అండ్ నబీల్, నిఖిల్, మణికంఠ, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి వన్ బై వన్ సేవింగ్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ది సేవింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరైతే వైల్డ్ కార్డులు వస్తున్నారో వాళ్ళకి కొంతమంది లైక్ గంగవ్వ ఏబీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయింది, టేస్టీ తేజ ఏబీ ఆల్రెడీ ప్రిపేర్ అయింది, నైని పావని కూడా ఒక దావుదీ సాంగ్ నుంచి ఆమె ఎంట్రీ ఉంటుంది. అండ్ అశ్వత్థామ 3.0 కూడా లైక్ గౌతమ్ కూడా ఆల్రెడీ 2 సాంగ్స్ వస్తున్నాడు. వన్ సాంగ్ ఫ్రమ్ దేవరా, ముక్క వినాశేవి అండ్ అతను కూడా స్మాల్ సాంగ్ తో వస్తున్నాడు అని తెలుస్తుంది. అండ్ మెహబూబ్ తులసి అతను కూడా సాంగ్ తో వస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు లైక్ సాటర్డే ఎపిసోడ్ లో ఆర్ఎల్ సండే ఇవి అయితే మెయిన్ హైలైట్ ఉంటాయి. అండ్ వైల్ సేవింగ్ లైక్ ఇంకా కొన్ని గేమ్స్ అయితే హౌస్ లో ఆడిస్తారనమాట నాగార్జున గారు. లైక్ యష్మికి అది వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన గిఫ్ట్ లైక్ లెటర్ గురించి చెప్తారు. అండ్ మేబీ నాకు తెలిసి వాళ్ళ మెసేజ్ ఇస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఫైనలీ నైనికా ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఆవిడ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అండ్ మనకంటే ఇంకా వీళ్ళు కారణం చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాము. నైనికా ఫస్ట్ ఎపిసోడ్ లో ఆవిడ ఆడే విధానం నాకు నిజంగా ఎంత బాగా అనిపించిందంటే, నాకు ఓకే మనకు బిగ్ బాస్ సీజన్ 7 ప్రియాంక పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అన్నట్టు నేను ఆల్రెడీ దాని గురించి వీడియో పెట్టాను. ఆవిడ చాలా బాగా ఆడింది అండ్ ఫిజికల్ గా చాలా ఫిట్ అమ్మాయి, లైక్ డాన్స్ చేస్తుంది కాబట్టి చాలా ఫిట్. ఆవిడ పతనానికి గల కారణాలండి చెప్తున్నాం. లైక్ ఆ ఒక్క వీక్ తప్ప ఇప్పుడు 5 వీక్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఆవిడ రిమైనింగ్ 4 వీక్స్ ఎక్కడా కనిపించలేదు. ఆవిడ ఇండివిజువల్ గేమ్స్ అసలు ఎక్కడా ఆడలేదు. అండ్ ఆవిడ డాన్సర్ కదా, సాంగ్స్ వచ్చినప్పుడు ఆవిడ అది పోర్ట్రేట్ చేసుకోవచ్చు. విష్ణుప్రియ గట్టిగా డాన్స్ చేస్తుంది ఉన్న వాళ్ళలో, కానీ ఈ అమ్మాయి డాన్సర్ అని ఎక్కడ చూపించలేదు. ఓకే, ఆ అమ్మాయి నామినేషన్ ఒకళ్ళు నామినేషన్ వేస్తున్నారంటే నువ్వు ఇంట్లో వెళ్ళిపో అని చెప్తున్నారంటే దానికి డిఫెండ్ చేసుకునే విధానం ఏమీ లేదు. ఇంతమంది కుకింగ్ చేస్తున్నారు కానీ ఆ అమ్మాయి ఒక పనిలో చేస్తుంది, ఈ అమ్మాయి ఒక పని చేస్తుంది అనేది ఎక్కడ నాకైతే కనిపించలేదు. అండ్ ఆటల్లో కూడా ఫిజికల్ గా అమ్మాయి ఫిట్ అయితే ఏదో ఒక ఆట గట్టిగా ఆడాలి కదా. అసలు ఆ అమ్మాయి జస్ట్ బిగ్ బాస్ హౌస్ కి తిని నిద్రపోతూ, ఆ 3 ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ విష్ణుప్రియ, సీత అండ్ నైనిక, మేమందరం ఏదో పిక్నిక్ వచ్చాము, మాట్లాడుకొని డబ్బులు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, మాట్లాడుకొని పంపిస్తే పంపిస్తారు అన్నట్టే ఉంది తప్ప అమ్మాయి ఓకే నేను వచ్చింది బిగ్ బాస్ హౌస్, నా వెనకాల నా ముందు ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తారు అలా అని ఆ అమ్మాయి ఎక్కడ ఒక ఇండివిజువల్ గేమ్ అయితే ఎక్కడ కనిపిస్తుంది. ప్రతి దానికి ఈవెన్ నామినేషన్ లో కూడా, గ్రూప్ డిస్కషన్స్ లో కూడా, అన్నింటిలో కూడా అదే తప్ప ఆ అమ్మాయి ఎఫర్ట్స్ అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఒక్క పాయింట్ చెప్తే ఓకే, ఈ పాయింట్ చెప్తే ఈ అమ్మాయి యూనిక్ అని తెచ్చుకున్న ఫీలింగ్ ఒక్కటి లేదు ఆడియన్స్. అసలు గట్టిగా ఆడిద్ది అనుకున్న గేమ్స్ కూడా ఆ అమ్మాయి ఆడకుండా కూర్చుని, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ టాస్క్, కళావతి, పద్మావతి, ఆ టాస్క్ లో కూడా అమ్మాయి కూర్చుంది తప్ప అమ్మాయి గట్టిగా వెళ్ళి తీసుకురావడం కానీ అవేం చేయలేదు. ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా అందరూ అంత టెన్షన్ పెడుతుంటే ఈ అమ్మాయి హ్యాపీగా కూర్చొని తిండి తప్ప అమ్మాయిని ఆ అమ్మాయి డిఫెండ్ ఎక్కడా చేసుకోలేదు. ఒకటి ఆ అమ్మాయి ఇండివిజువల్ గేమ్ లేదు, గ్రూప్ లో ఆడుతుంది, ఆ ముగ్గురుతో సేఫ్ జోన్ లో ఒక కంఫర్ట్ జోన్ లో వచ్చింది తప్ప ఆ అమ్మాయి ఇండివిజువల్ గేమ్ లేదు, ఫిజికల్ టాస్క్ లో గట్టిగా ఆడట్లేదు అండ్ డిఫెండ్ కూడా ఆ అమ్మాయి చేసుకోవట్లేదు. కాబట్టి లాస్ట్ 4 ఎపిసోడ్ నుంచి ఆ అమ్మాయి అసలు స్క్రీన్ స్పేస్ లేదు. అందుకే ఆ అమ్మాయి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఆ అమ్మాయి ఓట్ తక్కువ రావడానికి నైనిక పావని వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి బిహేవియర్ ఇన్ ద హౌస్. అంటే అమ్మాయి బ్యాడ్ గా బిహేవ్ చేసిందని కాదు, అలా అని స్క్రీన్ స్పేస్ కూడా తీసుకోలేదు, అమ్మాయి ఎంటర్టైన్ చేయలేదు. ఫస్ట్ సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన అమ్మాయి అయితే కొంచెం ఎంటర్టైన్ అయితే చేయాలి కదా, సో అదేం లేదు. సో ఇవి ఆ అమ్మాయి గట్టిగా అలాగే ఎలిమినేట్ అవ్వడానికి గల మెయిన్ కారణాలు. మణికంఠ
నిన్నేం చెప్పారు అంటే ఆఫ్టర్ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అసలు సీత యాజ్ వెల్ as విష్ణుప్రియ చెప్పిన కొన్ని పాయింట్స్ నిజంగా అనిపించింది. ఎలా అంటే మేము మా టెన్షన్స్ లో ఉంటే ప్రతిదీ నీకే కావాలనుకుంటావు, ప్రతి స్క్రీన్ స్పేస్ లో నువ్వే ఉండాలి, మేమందరం మమ్మల్ని మేము కన్సోల్ చేసుకోవాలా లేకపోతే నిన్ను కన్సోల్ చేసుకోవాలా, ప్రతి ఒక్కళ్ళు నీకు రెడీగా ఉండాలి షోల్డర్ ఇవ్వడానికి అని అనుకుంటావు. అలా అయితే ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మమ్మల్ని కూడా మాకు మాకు నువ్వు కావాలన్నప్పుడు నువ్వు అలా ఉండాలి కదా. అలా కాకుండా ఆల్వేస్ నువ్వు రెడీగా ఉన్నప్పుడు మేము ఎలా నిన్ను డిఫెండ్ చేస్తామన్నట్టు చెప్పింది. రిగార్డింగ్ మణికంఠ నేను ఒక వీడియో చేశాను, వాళ్ళు ఎలాగ హౌస్ లో అతన్ని కార్నర్ చేస్తున్నారు అది కూడా నేను ట్యాగ్ చేశాను, లాంగ్ వీడియో. ఒకసారి మీకు నచ్చితే అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇంకా నెక్స్ట్ వీడియోతో వస్తున్నాను, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.